స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. హైదరాబాదులో జరిగిన పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సభలో తిరుపతి శ్రీ గోవిందా పిరమిడ్లో మార్చి 7న జరగబోయే విజయోత్సవ సభకు ఆహ్వానం పలికారు శ్రీ భాస్కర్ ఆనంద్ మాస్టర్. స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారిని నమస్కరించుకుంటూ, నా పేరు పట్టుబాలు భాస్కర్ ఆనంద్ మాస్టర్. మాది తిరుపతి సమీపం. పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ శ్రీ గోవింద పిరమిడ్ వేల ధ్యాన బృందావనం తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో. పత్రిజీ గారు 2021లో భూమి పూజ చేశారు. 2023లో ఆయన బర్త్డే సందర్భంగా ఆ పిరమిడ్ ప్రారంభించుకున్నాం. మేము ఎక్కడో కూడా, ఎందుకంటే ఎవరికి తెలియదు, మేము ఎక్కడో కూడా ఒక రిసీప్ట్ బుక్ వేయలేదండి, ఒక పాంప్లెట్ వేయలేదు. పిరమిడ్ కట్టాల సంకల్పంతో ఆ పిరమిడ్ గోవింద పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే ఇంకా చేయాల్సి ఎంతో ఉంది. అయితే 2025లో విజయ భాస్కర్ సార్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఇచ్చేసినప్పుడు ఆయనలో ఉండే ఆ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా చెప్పడం జరిగింది. మరి ఎలా చేయాలి, పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అది ఎలా విజృంభణ చేయాలని కొన్ని విషయాలతో పంచుకోవడంతో ఆయన ఆశయాల మేరగా మేము కొంచెం పనిచేసాం. ఆ నేపథ్యంలోనే దాదాపు గోవింద పిరమిడ్ తరఫున రాయలసీమ ఏరియాలో ఒక 200 పుస్తకాలను మేము అందరికీ అందజేయడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ ఎంత ఇస్తుందో నాకు తెలియదు, కానీ మేమైతే అన్ని పుస్తకాలు కూడా మా పేమెంట్ తీసుకొని వాపసు వచ్చాయి. దాంతోపాటు మా ట్రస్ట్ నుంచి మా ట్రస్ట్ సభ్యురాలు హేమలత గారిని సార్కు కాల్ సెంటర్కి ఇచ్చాము. మరి గంగాధర్ చెప్పినట్టుగా 1000 పుస్తకాల్లో దాదాపు 450 పుస్తకాలు హేమలత గారి ద్వారానే ఇచ్చినామని చెప్పేసి గంగాధర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఆయన స్ఫూర్తి మేము పనిచేస్తున్నాం, ఇంకా పనిచేయాలి. మరి 2026లో మరి పత్రిజీ మౌన ధ్యాన మహాయాగానికి మేము ఈసారి ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసి దాదాపు ఒక 1000 పుస్తకాలు అక్కడ రాయలసీమ జోన్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు నాకు 2023లో మరి మీడియా కోఆర్డినేటర్గా సార్ విజయభాస్కర్ రెడ్డి గారు అపాయింట్ చేశారు. 23లో మరి కొద్దిగా కొత్తగా అప్పుడు చేసినా కూడా 24లో 25 సంవత్సరం మాత్రం ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు హైదరాబాద్ డేట్ లైన్లో ఒక పక్క కడతాల్లో లోకల్గా వస్తున్నా కూడా హైదరాబాద్ డేట్ లైన్లో రోజు కూడా 20 పత్రికల్లో 5-6 ఛానల్లో అక్కడ మనకు పబ్లిసిటీ జరిగిందండి. 300 పేజీల పుస్తకాన్ని మన విజయభాస్కర్ రమేష్ గారికి అందజేయడం జరిగింది. ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. సార్ ఉద్దేశం ఒకటి, రాబోయే రోజుల్లో మన మెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కర్తార్ కైలాసపురికి రావాలి, ఆ విధంగా ప్రచారం జరగాలి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత చక్కటి ప్రసాదం పెట్టినా బయట ప్రపంచం తెలియాలంటే దానికి మనకు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రం కాకుండా మేము మరి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ధ్యాన మహాయాగాన్ని యొక్క విశిష్టత, అందులో మరి ఆ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు చక్కగా ఈ యొక్క ధ్యాన మహాయాగం 4 యొక్క విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభ అంటే పత్రిజీ గారికి నేను చూసిన విధంగా ఆయన చాలా ఆనందం. మరి అట్లాంటి విజయోత్సవ సభను మనం అందరూ కూడా ఈరోజు విజృంభణ చేసుకుంటున్నాం. అయితే మరి ఈ దూర ప్రాంతాల నుంచి చాలామంది రాలేరు కాబట్టి మరి మన ధర్మస్థల్లో విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఆయన అనుమతితో నేను సంగీత బాబు గారు కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సార్ హైదరాబాద్లోనే కాదు, ఒకసారి వీలైతే ఆ దేవదేవుడు 7 కొండల పాదాల చెంత కూడా ఒక విజయోత్సవ సభ నిర్వహిస్తాము. అక్కడ లోకల్గా స్థానికంగా ఉండే అందరినీ పిలిచి ఎవరైతే యాక్టివ్గా పనిచేయ వాళ్ళందరినీ పిలిచి మనము అభినందిస్తామని చెప్పడంతో సార్ పెద్ద మనసుతో అలాగే అని చెప్పేసి మార్చి 7వ తారీఖుకి సార్ డేట్ ఇచ్చారు. సో విజయోత్సవ సభ పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఇదేం సభ కాకపోయినా కూడా దీంట్లో మళ్ళీ ఉత్సాహాన్ని పెరిగిపోయే ఉద్దేశం తప్పి వేరే ఉద్దేశం కాదండి. 7వ తారీఖున శ్రీ గోవింద పిరమిడ్ వారి ధ్యాన బృందావనంలో ఈ యొక్క విజయోత్సవ సభను అక్కడ నిర్వహిస్తున్నాం. అది విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అది హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ మార్చి 7వ తారీఖున తిరుపతికి రండి. అక్కడ చాలా సీనియర్ మాస్టర్లు కాబట్టి మీరందరూ కూడా మీ సలహాలు కావాలి, ఏ విధంగా
2026లో మనం నిర్వహించుకోవాలి. దానికంతా కూడా ఒక ప్లానింగ్ వేసుకున్న ఉద్దేశంతో మేము లందరూ ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ జై హో పత్రి. థ్యాంక్ యూ అండి. నిజంగా గట్టి క్లాస్ అంటే చైర్మన్ గారికి సన్మానం చేసుకునే భాగ్యం మనకు కలిగింది. మనం చేయలేకపోయినా భాస్కర్ గారు మన ద్వారా వాళ్ళు చేశారు. తర్వాత మార్చి 7న ఇదే విజయోత్సవ కార్యక్రమం చిత్తూరు గోవింద పిరమిడ్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవింద పిరమిడ్ చూసినట్టుంటుంది, ఆ విజయోత్సవాలు పాల్గొన్నట్టుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా గోవింద పిరమిడ్ చూడాలి. ఒక వ్యక్తి నిజంగా లోపలి ఎంత బ్రహ్మాండంగా చేశాడంటే ప్రతి ఒక్కరు మనం ఆ పిరమిడ్ చూసి తీరాలి. దయచేసి ముఖ్యంగా మహిళలు మొత్తం 2 రాష్ట్రాల జరిగి ప్రతి పిరమిడ్ సందర్శించాలి. థ్యాంక్ యూ.